హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం చాలా రుచికరమైన కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకుందామండి. వేడి వేడి అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లలోకి కానీ అన్నింటిలోకి చక్కని కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ప్రతి రెసిపీలో కూడా మనం కొత్తిమీరని చివరిలో తప్పకుండా వేసుకుంటాం కదండి. అలాంటి కొత్తిమీరతో ఇలాంటి రుచికరమైన పచ్చడిని చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా ఒక పెనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత 2 టీ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 20 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా మధ్యలోకి తుంచేసి వీటిని కూడా ధనియాలు జీలకర్రతో పాటు వేసుకొని కొద్దిగా ఉప్పు కానీ, కల్లుప్పు కానీ, నార్మల్ సాల్ట్ కానీ వేసేసుకొని వేయించుకున్నామంటే పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు ఘాటు రాకుండా ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఈ పచ్చిమిరపకాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటినంతా పక్కన తీసుకొని చల్లారనివ్వాలి. ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాము. తర్వాత ఇందులోనే మరో టీ స్పూన్ నూనె వేసుకొని ఒక కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో నీళ్ళంతా పోయిన తర్వాత ఆ కొత్తిమీరను కూడా ఈ నూనెలో వేసుకొని ఇది పచ్చివాసన పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ కొత్తిమీరని వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది. 1 నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసి మరో నిమిషం పాటు సన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలను పట్టి చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఈ కొత్తిమీరని ఇందులో తడంతా పోయిన తర్వాత మనం దీన్ని కూడా వేరే ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. లేదంటే ఇదే పెనంలో కూడా చల్లార్చుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఈలోగా మనం ఒక తెల్లగడ్డను తీసుకొని ఇందులో 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని లైట్గా పొట్టు తీసేసి ఈ విధంగా దంచి పెట్టేసుకోవాలి. ఇలా లైట్గా కచ్చాపచ్చగా దంచిన తర్వాత మిక్సీలో పచ్చడితో పాటు వేసుకుంటే ఈ వెల్లుల్లిపాయలంతా కూడా చక్కగా అందులో కలిసిపోతాయండి. లేదంటే అలాగే గడ్డలు గడ్డలుగా ఉండిపోతాయి. తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయను కూడా పైన తొక్క తీసేసి ఈ సైజులో ఉండేటట్టు ఇలా నిలువుగా పెద్దగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి చల్లార్చుకున్న పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్రని ముందు వేసేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, కల్లుప్పు కానీ, నార్మల్ సాల్ట్ కానీ రుచికి తగిన విధంగా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత నీళ్లు వేయకుండా ఒకసారి మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ చింతపండుని, ఒక చింతపండు మాత్రమే ఇందులో వేసుకోవాలండి, నీళ్లు వేయకండి. నానబెట్టిన చింతపండుని మాత్రం వేసేసుకున్న తర్వాత మనం వేయించి చల్లార్చుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది కూడా ఈ టైంలోనే ఇందులో వేసేసుకోవాలి. నీళ్లు వేయకుండా ఒకసారి మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మనం నీళ్లు వేయకుండా ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మనకు తగిన విధంగా పచ్చడిని రుబ్బుకోవాలి. మొత్తం రుబ్బిన తర్వాత కూడా ఈ విధంగా ఉండాలి, మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా ఉంటే మనకు పచ్చళ్ళు వేడివేడి అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ అన్నిట్లోకి సరిపోతుందండి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని రివర్స్లో 1 నిమిషం పాటు మనం మిక్సీని ఆన్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉల్లిపాయలంతా మెత్తగా మెదిగిపోకుండా పచ్చళ్ళలో మెదిగినట్టు కలిసిపోతాయి. మనం తినేటప్పుడు కూడా మనకు ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే అన్నంలో, పెరుగన్నంలో అలా నంచుకుంటుంటే ఈ ఉల్లిపాయలు భలే టేస్ట్ ఉంటాయండి. కాబట్టి ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా కలిసే విధంగా అక్కడక్కడ కనిపించే విధంగా మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్నంతా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడి అన్నంలోకి కానీ, సంగట్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.